నీదేం పోయిందిరా? దాని పళ్ళు చూసావా? దెబ్బ కాయ ఉనికాయరా. ఏ గుండెకాయరా. దానికోసం ఒక 5 లక్షలు రెడీ చేయమన్నాడు. ఒక 5 లక్షలు ఉంటే రెడీ చేయగలవారా? నీకు కావాలంటే వేరే జాబ్ ఏమైనా చూసి పెడతాను. నారాయణ, నారాయణ బయటికి ఒకసారి. నమస్తే శర్మ గారు, రండి కూర్చోండి. చాలా ఆబో, నువ్వు నీ మర్యాద. అప్పు తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తావు? మనిషి అన్నాక కాస్త పౌరుషం ఉండాలా. చెయ్యి ఇదిగో చూడు, నీకు 1 నెల రోజులు మాత్రమే టైం. ఈ లోపు నా దగ్గర తీసుకున్న అప్పు తీర్చావా సరే, లేదా నేనేం చేయాలో అది చేస్తాను, గుర్తుంచుకో. లక్ష్మి, వాడు లేచాడా? ఇంకా లేదు. నేనేం చేసినా వాడి కోసమే. అది అర్థం చేసుకొని నాకు సాయంగా ఎప్పుడు ఉంటాడో తెలియట్లేదు. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. ఒరే కృష్ణ, సిటీలో బాగా చలిగా ఉందిరా. నిన్న రాత్రి తిరిగి వస్తుంటే రోడ్డు పక్కన ఉన్న కారు కూడా వణుకుతూ కనిపించిందిరా. ఒరే సన్నాసి, అది వణికింది చలికి కాదురా. మరి దేనికి? దేనికంటే అంటే అది ఇలారా. ఎంత అదృష్టవంతుడురా వాడు. అది సర్లే కానీ ఏం చేస్తున్నారా? తెల్లవారులు కూర్చొని రాస్తున్నారా? తెల్లారులంటే కుదరదు ఇక్కడ. ఇంతకేం రాస్తున్నావు? లవ్ లెటర్ రాస్తున్నామా. అదేంట్రా, నీ లవర్ ఆల్రెడీ నీకు పడిపోయిందిగా, ఇంకెందుకు లవ్ లెటర్? అది నా లవర్ కాదురా, వేరే అమ్మాయికి. ఇది విను జనని, నీకు తెలుసు నీకోసం నా ప్రాణం ఇస్తానని, కానీ ఏం చేయమంటావు? అది నీ దగ్గర ఉండిపోయింది. జనని, నీకు తెలుసు నీ వెనుక కుక్కలా తిరుగుతున్నానని, కానీ నువ్వు కనీసం నీ పెంపుడు కుక్కలా కూడా చూడట్లేదు. ఇప్పటికైనా సరే నీ మనసులో ఓ కుక్క స్థానం, చిచి ఓ ప్రేమికుడు స్థానం సంపాదించుకుంటాను. నీ అబ్బా, నీ కుక్కల గోలేంట్రా? అది కనుక విన్నాయో మా కాంపిటీషన్ వచ్చావా అని పిక్కల బట్టి లాగుతాయి. అప్పుడు కుక్కల చేత మరణించిన వింత జీవి అని న్యూస్లో వినాల్సి వస్తుంది. బేబీ చెప్పు. ఇప్పుడే గుడికి వచ్చా, నీ పేరు మీద అన్నదానం చేద్దామని. ఏచి పక్కపో, ఫాల్తుగా దరిద్రుడు. ఏంట్రా, ఎక్కడేం చేస్తున్నావు? రే, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అలాగే మన ఆలోచనలకు కూడా. ఇది మనలాంటి వాళ్ళకి మామూలు అయిపోయింది. ఎవడో చేసిన దానికి మనం ఎఫెక్ట్ అవ్వటం. అలా జరిగిందని ఇలా ఇంకెన్ని రోజులు ఉంటారా? జరిగిపోయిన దాని గురించి అక్కడికక్కడ మర్చిపోతేనే మంచిది. సరే, త్వరగా రా, ఇంటికి వెళ్దాం. ఆగు, ఎక్కడికి? వాడి దగ్గరికి. వాడు చూడు మంచిగా హాయిగా ప్రశాంతంగా ఎలా కూర్చున్నాడు. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కడు మనశాంతిగా ఉన్నట్టు కాదురా. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మనిషి మౌనంగానే ఉంటాడు.
రే మీ ఇంటికి అవసరం అంటావారా? మీరు మళ్ళీ వస్తారా? ఏ రాబే. అమ్మా, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఆ చెత్త బుట్టలు ఇలా తీసుకోండి రా. ఎందుకని అంటారా మమ్మల్ని తీసుకొచ్చింది? మీ అక్క నువ్వు కంట్రోల్ చేస్తావా, నన్ను కంట్రోల్ చేయమంటావా? కంట్రోలా? ఏది చెయ్యి చూస్తా. ఇప్పుడు చూడు అక్క, ఇందాక నుంచి చూస్తున్నా, నువ్వు నాకు అస్సలు రెస్పెక్ట్ ఇస్తలేవు. మనం అంటే బయట ఒక్కొక్కడికి దడదడ. ఏడ్చోలేరా సన్నాసి. అమ్మ చికెన్ చేసింది, తినేసి వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయపో. చికెనా? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి అక్క? నేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా. ఆ పూలిట్టి నేను అలుతా, బాత్రూమ్ కూడా నేనే క్లీన్ చేస్తా. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे ఏం పర్లేదు. చికెన్ టేస్ట్ అదిరింది అక్క, ముక్కే కొంచెం ఉడకలేదు. మొన్న చేసినప్పుడు నాకే అదే అనిపించిందిరా. నువ్వైతే సరిగ్గా టేస్ట్ చేసి చెప్తావని నీకోసమే ఉంచా, తిను. ఏంటి ఇది మొన్న చేసిందా? కృష్ణ, బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఆడపిల్ల చదువు పెళ్లి చేసి పంపిక. అత్తయ్య, చిన్నప్పటి నుంచి నన్ను కృష్ణని బాగా చదువుకోండి అనేదాన్ని. అప్పుడు ఎందుకు చెప్పేవో అర్థమేది కాదు అత్తయ్య. ఇప్పుడు తెలుస్తుంది అసలు చదువు అంటే ఎందుకు అత్తయ్య నీకు అంత ఇష్టం. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు కాబట్టి. మాకు చదువుకోవాలనన్నా అప్పుడు చదివించే వాళ్ళు లేరు. ఇప్పుడు మీకు చదువుకునే అవకాశం ఉన్నా ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. అందరికీ చదవాలి అన్నీ రావాలని లేదు. చదువు లేకుండా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కోరుకున్నది చదువు వల్ల అవుతుందని తప్పకుండా చదవాలి. కృష్ణ నాకంతా చెప్పాడురా, ఏం జరిగినా సరే నీకు ఆ జాబ్ వస్తుందని నమ్ము. ఏంట్రా సిద్ధుగడ ఎక్కడ? వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడులే కానీ రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా. అందులో నాకు పెళ్ళి అయ్యి 3 పిల్లలు. ఏంటి 3 పిల్లలు? 3 పిల్లలా? ఎవరు చేసాడు? నాకు కాదురా, నా పిల్లానికి. ఇంకా నయం, నువ్వు పిల్లలు కానీ రాలేదు. నాకు చెప్పావు కానీ ఊర్లో ఎవరు చెప్పకు, జనాలు ఉరికిచ్చి పోతారు. మన క్రేజ్ గురించి తెలియట్లేదురా నీకు. నా గురించి ఊళ్ళో ఏమనుకుంటారో తెలుసా? హలో, ఏంటమ్మా బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేద్దాను, ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా ఆగమ్మా, వచ్చేస్తాలే, ఫోన్ పెట్టి. బావ నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, హాల్ టికెట్ నెంబర్ పంపుతా, కొంచెం చూసి చెప్పవరా? సరే బా, పంపు.
బావ చెప్పు. బావ ఇప్పుడే రిజల్ట్ చూసిన ప్రీలిమ్స్లో పోయింది బావ. హలో. హే ఎందుకు కట్ చేస్తున్నావు? రిజల్ట్ వచ్చింది కదా, ఏమైంది? సెలెక్ట్ అయ్యావా లేదా? ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు? జాబ్ చేయాలని ఉందా లేదా? అవును, నాకు జాబ్ చేయాలని లేదు. సరేనా, నువ్వు హ్యాపీనా? అంటే ఫోన్. నువ్వు కోరుకున్నది చదువు వల్లే అవుతుందని తప్పకుండా చదవాలి. రే బా, ఎక్కడ్రా? ఎగ్జామినేషన్ సెంటర్ వేరే దగ్గర పడదురా, రాయడానికి వెళ్తున్నా. సరేనా, నేను మళ్ళీ చేస్తా. హలో. ఐమ్ సారీ సిద్ధు, నీకు సపోర్ట్గా ఉండాల్సిన నేను నీతో అలా అని ఉండకూడదు. నేను సారీ, నీతో అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. అవును, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా, ఇంతవరకు ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేదు? ఆ మాట చెప్పాలంటే ఒక అర్హత కావాలని మా అత్తే చెప్పింది. నాకు అర్హత లేదు. ప్రస్తుతం సంపాదించుకునే పనిలో ఉన్నాను. అది సంపాదించుకొచ్చి నీకు ఆ మాట చెప్తాను. ఎగ్జామ్ బాగా రాయి. రే, ఈసారి మెయిన్స్ ఎగ్జామ్లో పోయిందిరా. ఏంట్రా అమ్మరు, ఇక్కడేం చేస్తున్నావు? సెలెక్ట్ అయ్యావా? లేదుగా, నాకు తెలుసురా నువ్వు సెలెక్ట్ అవ్వని. అవసరం మనకి ఇవన్నీ.
హలో రే బుజ్జే, ఈ న్యూస్ విన్నావా? మనోడు మళ్ళీ సెలెక్ట్ అవ్వలేదంట. ఇది మనకి మామూలే కదరా. ఏమైనా ల్యాండ్ సెటిల్మెంట్ ఉంటే చెప్పురా, మన దగ్గర ఆఫీసర్ ఉన్నాడుగా, సెట్ చేసేద్దాం. ఈసారి మనోడు ఎంఆర్ఓ వస్తాడులే.